లాస్ట్ టైం విజయసాయి రెడ్డి నెక్స్ట్ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, చంద్రబాబు నాయుడు అప్పుడు ముసలోడు అయ్యాడు ఉంటాడో లేదో తెలీదు, మేము మళ్ళీ జైల్లో పెడతాము అని చెప్పి చేసిన వ్యాఖ్యలు, మరి ఇప్పుడు ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ ఎక్కడా కూడా వ్యవసాయం చేయాలనుకుంటున్నారండి. వ్యవసాయం చేయాలనుకుంటున్నప్పుడు ఇవన్నీ మార్పు వస్తాయి. రాజకీయాల్లో నేలకే రాజకీయ నాయకుల మాటలు నీటి మీద రాతలు. 99% రాజకీయాలలో మాట్లాడేటువంటి మాటల మీద ప్రజలకి నమ్మకం పోయింది. ఓకే, నేలకే ఏముంది, ఎలా కావాలంటే అలా తిరిగి అలా చెప్పటంలో సిద్ధహస్తులు. ఇప్పుడు మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసెంబ్లీలో ఏం చెప్పారు, విజయసాయి రెడ్డి గారు బయట ఏం చెప్పారో, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను బ్రతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను పనిచేస్తానని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శపథం చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను అని చెప్పిన సందర్భాలు కోకొల్లలో. చాలామంది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పారు, ఒకరు క్రిస్టియన్ అన్నారు, ఒకరు కృష్ణుడు అన్నారు, ఒకరు రాముడు అన్నారు, ఒకరు అల్లా అన్నారు, ఒకరు అసలు ఇంద్రుడు అన్నారు, చంద్రుడు అన్నారు, గుండె కూడా జగన్ గన్ 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 అని కొట్టుకుంటుంది అన్నారు. మరి వీళ్ళందరూ ఏమయ్యారు, వాళ్ళందరూ పార్టీని విడిపోతున్నారు. ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఉంటుంది. రాజకీయాలలో అవసరం కోసం ఎన్ని మాటలైనా చెబుతారు, ఎన్ని వేషాలైనా వేస్తారు. తర్వాత అయిపోయిన తరువాత దానికి సంబంధించినటువంటి దాంట్లో నుంచి పక్కకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే విజయసాయి రెడ్డి గారి కంటే ఎక్కువ అనుభవించిన వాళ్ళు లేరుగా. ఏటు ఒక 3 ఏళ్ళు, సరే 2 సంవత్సరాలని పక్కన పెట్టి 3 ఏళ్ళు ఆయన కంటే ఎక్కువ అనుభవించలేదు కదా. ఇప్పుడు అరవిందోకి షేర్స్ ఎందుకు వెళ్ళినాయి, ఆయన కాబట్టి వెళ్ళినాయి కదా. మరి అన్ని డీల్స్లో ఆయన ఉన్నారు కదా. మరి ఆయన ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా తప్పుకోవటం? మరి ఇయే జనానికి నచ్చని అంశాలు, జనానికి అర్థం కానటువంటి అంశాలు అవి. రాజకీయాలనే అట్లాగే ఉండేలేండి. సో ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి గారు రాజీనామా చేశారు కాబట్టి ఇంకోటి కూడా వచ్చింది. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఆయన కూడా రాజీనామా చేసి 2 రోజుల్లో బీజేపీలో చేరబోతున్నట్లు మరొక సమాచారం. ఆహా, రాజీనామాల పరంపర కొనసాగుతుంది. దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తానికి రాజీనామా లేఖలు కుప్పల తెప్పలుగా కట్లగా వచ్చేట్టుండయండి బాబు. ఇప్పుడు మరి ఆ పార్టీలో అసలు ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాజీనామా చేసిన లేఖలు తీసుకోవడానికన్నా అక్కడ ఉన్నారా లేరా? ఆయన అక్కడ ఉన్నారు కదా సార్. ఆయన లండన్ నుంచి ఎప్పుడు వస్తారు, 31న వస్తారంటున్నారు. వచ్చిన తర్వాత మరి ఏంటనేది ఆయన ముందు లండన్ ఎందుకు, ఆయన ఆడే ఉంటే పోయింది. వీళ్ళందరూ వెళ్ళిపోతే ఆయన ఇచ్చాడు, ఏం చేస్తాడు పాపం. ఇప్పుడు ఎవరు ఉంటే కదా ఇక్కడ. సో మొత్తానికి ఎంపీస్ అందరూ కూడా అయిపోతే అక్కడ సెంటర్లో కూడా ఇంకా మొత్తం అంతా మెర్జీ దిశగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పార్టీలో 7 ఇప్పుడు 11 మందిలో 7 మంది వస్తే వెళ్ళిపోయినట్టే, అక్కడ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఇంక ఇక్కడ ఉండేది ఎవరు? సరే, మరి షర్మిల గారు మరి ఆవిడ ఏం మాట్లాడతారనేది కూడా చాలా ఇప్పటికన్నా జ్ఞానోదయం అంటారేమో వారు. మరి చూడాలి ఏం జరుగుతుంది. అజిత్ గారు ఉన్నారా? శిరీష్ గారు ఉన్నారండి. అజిత్ గారు శిరీష్ అజిత్ గారు లేరండి లైవ్లో. శిరీష్ గారు ఉన్నారండి. అమ్మో, ఇప్పుడు జగన్ సీఎం అవ్వాలని పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఎంతోమంది కుట్రలు చేసిన, దుష్ప్రచారం చేసిన ధైర్యంగా ఎదుర్కొన్నారు. వైసీపీతో ఆయనకు విడదీరైన అనుబంధం ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరి ఇప్పుడు రేపు రాజీనామా చేస్తానంటున్నారండి. మరి ఇప్పుడు రాజ్యసభ చైర్మన్కి అన్నిటి చేస్తాడు. రాజ్యసభ చైర్మన్ చేస్తాను, ఫ్లోర్ లీడర్ చేస్తాడు, ఆయనకి ఏదో ఇంకోటి ఏదో పదవి అది చేస్తాడు, అన్నిటి చేసేస్తాను. స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇది చేస్తున్నట్టున్నారండి. అజిత్ గారు వచ్చారండి. అజిత్ గారు, ఇప్పుడు ఇంత ఈ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల గారి యొక్క ఆలోచన, షర్మిల గారి యొక్క భావజాలం ఎలా ఉండిద్ది అంటారు? వారు ఏ రకంగా అడుగులు వేయొచ్చు, ఏ రకంగా స్పందించవచ్చు అంటారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికి కూడా పిలిపిస్తారు వంశీ గారు. గతంలోనే ఎలక్షన్స్ అప్పుడే ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారు. పూర్తిగా కాంగ్రెస్ వైపు రావాల్సిందిగా పిలిపిస్తారు అటు నాయకులకి. అదేవిధంగా ఇక ఆ నాయకులతో కూడా సంప్రదింపులు ప్రారంభిస్తారేమో వంశీ గారు. మొత్తానికి ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా హోప్ అనేది కనిపించట్లా వంశీ గారు. ఒకటి ఇంటికి సంబంధించి ఫ్యామిలీలో మొన్న జరిగిన మరణం తర్వాత ఎక్కడో అంటే ఫ్యామిలీ ఎవ్వరు కూడా ఈరోజు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితోటి
ఎటువైపు ఫ్యామిలీ కూడా నిలబడే అవకాశం కనిపించట్లేదు వంశీ గారు. దాంతోపాటు ఇటు అవినాష్ రెడ్డి గారు అటు వాళ్ళ అసంతృప్తి వాళ్ళకుంది, అదేవిధంగా ఇటు సొంత ఫ్యామిలీ పూర్తిగా దూరం అయిపోయింది. ఆ రకంగా పులివెందల్లోనే బేస్ కోల్పోయారు వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అటు పులివెందల్లో బేస్ కోల్పోయినా కనీసం విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేక సలహాలు సూచనలు వ్యూహాలు ఇచ్చి ఆర్థికంగా అంత కావడానికి ఉపయోగపడ్డ విజయసాయి రెడ్డి గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వీడిపోయారు. అంటే అటు సామాజికంగా అందరూ, అంటే కుటుంబ పరంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీడిపోయారు. ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా చిన్నగా వీడిపోతున్నారు. రాజకీయంగా కూడా ఒక్కొక్కళ్ళే వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ హోప్ కనిపించట్లేదు వంశీ గారు. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరే 30% ఓట్ బ్యాంక్ వచ్చినా 36% ఓట్ బ్యాంక్ వచ్చినా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎక్కడా కూడా, ఎందుకంటే ఎంత ఓట్ బ్యాంక్ వచ్చి తక్కువ ఓట్ బ్యాంక్ వచ్చినా ఘోరమైన ఓటమి వచ్చినా సరే నిలబడ్డ వాళ్ళే సక్సెస్ అవుతారు వంశీ గారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎక్కడా కూడా ఎవరు కూడా నిలబడే అవకాశం లేదు వంశీ గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటు విద్యార్థి సమస్యల మీద కానీ రైతు సమస్యల మీద కానీ ఈ మధ్య ధర్నాలకు పిలుపునిచ్చినప్పుడల్లా స్వయంగా జిల్లా స్థాయి నేతలే, జిల్లా అధ్యక్షులే తిరగబడే పరిస్థితి, మేము చెయ్యలేము, ఇప్పుడే ఇంత తొందరగా నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదని అనడము. ఆ తర్వాత ఆయన టూర్లకు వస్తానంటే కూడా ఇప్పుడే రావద్దు, మేము ఇంకా ఆర్థికంగా ఏం కోలుకోలేదు ఓటమి నుంచి అని చెప్పడము. ఇవన్నీ చూస్తుంటే పార్టీ ఇప్పుడే అయితే అంత పూర్తిగా ఈ మొత్తం ఇష్యూస్ తర్వాత అంత కోలుకునే అవకాశం అయితే కనిపించట్లేదు వంశీ గారు. ఓకే 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 అంటే ప్రజలు 11 ఇచ్చిన తర్వాతే ఇంకా కోలుకోలేని పరిస్థితి. ఇంకా ఇప్పుడు మొత్తం ఉన్న 11 మంది వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే 10 మంది వెళ్ళిపోతారులేండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కదా, మరి వెళ్ళిపోయే పరిస్థితి అంటే చాలా ఇబ్బందికర.